ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు అతను పర్టిక్యులర్గా నిజం చెప్తున్నాడా లేకపోతే అబద్ధం చెప్తున్నాడా అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా కష్టం. కాకపోతే నేను ఇప్పుడు చెప్పబోయే 6 పాయింట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు అతను అబద్ధం చెప్తున్నాడో లేకపోతే నిజం చెప్తున్నాడో అన్న విషయాన్ని సెకండ్లో కనిపెట్టవచ్చు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కళ్ళతో వచ్చే సిగ్నల్స్. అంటే ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో అతని కళ్ళను చూస్తే స్పష్టంగా మనకు ఏర్పడుతుంది. మీతో మాట్లాడుతున్న వ్యక్తిని అతని కళ్ళని అబ్జర్వ్ చేయండి. అటు ఇటు తిప్పుకుంటూ కళ్ళు మాట్లాడితే అతను అబద్ధం చెప్తున్నాడని అర్థం చేసుకోండి. ఒకవేళ నిజం చెప్పేటప్పుడు అతను సహజంగా కంటి చూపు ఉంటుంది అండ్ అలాగే అతని కళ్ళలో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్ట్రైట్గా మాట్లాడతాడు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్. ఇది ఎలా ఉంటుందంటే అబద్ధం చెప్తున్నప్పుడు అతని చేతులు దాచుకోవడం కానీ, ముఖం అండ్ మెడ ఎక్కువసార్లు టచ్ చేయడం కానీ, భుజాలు అతని కఠినంగా ఉండడం కానీ ఇవి జరుగుతాయి. ఒకవేళ అతను నిజం చెప్తున్నాడు అనుకోండి, అతని బాడీ ఎలాంటి మార్పు లేకుండా సహజంగా రిలాక్స్గా ఉంటుంది అండ్ చేతుల కదలికలు కూడా సహజంగానే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మాటల్లో వచ్చే క్లూస్. ఇవి ఎలా ఉంటాయంటే అబద్ధం చెప్పేటప్పుడు వాళ్ళు వాక్యాన్ని బాగా పొడవు తీస్తారు అండ్ అనెసరీ వివరాలు చెప్పడం, లేకపోతే నీకు అనవసరమైన మాటలు చెప్పడం, నిజం చెప్పాలంటే నన్ను నమ్మురా, నన్ను నమ్ము లాంటి మాటలు ఎక్కువసార్లు చెప్పడం, ప్రశ్న అడిగితే ఒకసారిగా సమాధానం మార్చడం. అండ్ నిజం చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే సింపుల్ అండ్ స్ట్రైట్గా సమాధానం ఇస్తారు అండ్ అవసరమైన వివరాలు మాత్రమే చెప్తారు. కథలో కన్సిస్టెన్సీ ఉంటుంది. ముందు చెప్పింది తర్వాత కూడా అదే చెప్తారు వాళ్ళు. నెక్స్ట్ 4 పాయింట్ వచ్చేసరికి రియాక్షన్ టైం. అంటే అబద్ధం చెప్పేటప్పుడు ఒకవేళ మీరు ఒక ప్రశ్న అడిగారే అనుకోండి, దానికి లేట్గా అతను ఆలోచించి జవాబు చెప్పారనుకోండి, అది అబద్ధం అన్నట్టు. అదే ఒకవేళ నిజం విషయానికి వస్తే అతను స్ట్రైట్గా దాని గురించి తెలిసి ఉంటుంది కాబట్టి ముందే ఆ సమాధానం ఇచ్చేస్తాడు. సో ఇది మీరు అబ్జర్వ్ చేయగలరు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లై. సో ఇవి ఎలా ఉంటాయంటే అబద్ధం చెప్పేటప్పుడు ముఖంలో కనిపించే ఎమోషన్స్కు మాటలకు సంబంధమే ఉండదు అండ్ వాళ్ళు ఫోర్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అండ్ మాటల్లో ఎమోషన్స్ ఉన్న ఫేస్లో ఉండదు. నిజం చెప్పేటప్పుడు టాక్ అండ్ ఎక్స్ప్రెషన్స్ బోత్ మ్యాచ్ ఉంటాయి అండ్ వాళ్ళు తొందరగా రియాక్షన్స్ ఇస్తారు. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి కథలో కన్సిస్టెన్సీ. అబద్ధం చెప్తున్న వాళ్ళు స్టోరీని ప్రతిసారి కొంచెం కొంచెం మారుస్తూ చెప్తారు. అదే నిజం చెప్పేవాళ్ళు ఆ ఉన్న స్టోరీని ఉన్నట్టుగానే చెప్తారు. సో ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయగలరు. ఒకవేళ మీరు అతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనేది ఇంకాస్త డెప్త్గా తెలుసుకోవాలంటే ఇంకో సింపుల్ సైకాలజీ ట్రిక్ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకే ప్రశ్నని తర్వాత మరో సమయంలో కొంచెం మార్చి అడుగు. అబద్ధం చెప్తున్నవాడు డీటెయిల్స్ మార్చేస్తాడు, నిజం చెప్పేవాడు అదే ప్యాటర్న్లో చెప్తాడు.